నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 89లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. లెట్స్ గో. లెట్స్ గో అని తెలుగులో వెళ్దాం లేదా పోదాం అని అంటాం. We finished our task. Let's go home. We finished our task. Let's go home. మనం మన పని పూర్తి చేసాం. ఇంటికి వెళ్దాం. It's time for the movie. Let's go. It's time for the movie. Let's go. సినిమా సమయం అయ్యింది. పోదాం. Let's start. Let's start ని తెలుగులో ప్రారంభిద్దాం అని అంటాం. We have everything ready. Let's start the meeting. We have everything ready. Let's start the meeting. మనం అన్ని సిద్ధం చేసుకున్నాం. సమావేశం ప్రారంభిద్దాం. It's getting late. Let's start the work. It's getting late. Let's start the work. ఆలస్యం అవుతోంది. పని ప్రారంభిద్దాం. ప్రోబ్. ప్రోబ్ని తెలుగులో పరిశీలించడం లేదా దర్యాప్తు అని అంటాం. ద పోలీస్ విల్ ప్రోబ్ ద కేస్. ద పోలీస్ విల్ ప్రోబ్ ద కేస్. పోలీస్ కేసును దర్యాప్తు చేస్తారు. దే ప్రాబ్డ్ ద సిచ్యువేషన్. దే ప్రాబ్డ్ ద సిచ్యువేషన్. వారు పరిస్థితిని పరిశీలించారు. ప్రెస్టీజియస్. ప్రెస్టీజియస్ని తెలుగులో ప్రతిష్టాత్మక అని అంటాం. షీ వోన్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్. షీ వోన్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్. ఆమె ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. హీ స్టడీడ్ ఇన్ ఏ ప్రెస్టీజియస్ కాలేజ్. హీ స్టడీడ్ ఇన్ ఏ ప్రెస్టీజియస్ కాలేజ్. అతను ప్రతిష్టాత్మక కళాశాలలో చదివాడు. రెడ్. రెడ్ని తెలుగులో ఎరుపు అని అంటాం. ద డ్రెస్ ఈజ్ రెడ్. ద డ్రెస్ ఈజ్ రెడ్. ఆ డ్రెస్ ఎరుపు రంగులో ఉంది. రెడ్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. రెడ్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఎరుపు నా ఇష్టమైన రంగు. స్కెప్టికల్. స్కెప్టికల్ని తెలుగులో అనుమానంగా చూసే అని అంటాం. షీ ఈజ్ స్కెప్టికల్ అబౌట్ ద ఐడియా. షీ ఈజ్ స్కెప్టికల్ అబౌట్ ద ఐడియా. ఆమె ఆ ఆలోచనపై అనుమానంగా ఉంది. దే వర్ స్కెప్టికల్ ఆఫ్ హిస్ ప్రామిస్. దే వర్ స్కెప్టికల్ ఆఫ్ హిస్ ప్రామిస్. వారు అతని హామీపై అనుమానంగా ఉన్నారు. రేడార్. రేడార్ని తెలుగులో రడార్ అని అంటాం. ద ప్లేన్ ఈజ్ ఆన్ ద రేడార్. ద ప్లేన్ ఈజ్ ఆన్ ద రేడార్. విమానం రడార్లో ఉంది. దిస్ కెనాట్ ఎస్కేప్ ద రేడార్. దిస్ కెనాట్ ఎస్కేప్ ద రేడార్. ఇది రడార్ నుండి తప్పించుకోలేదు. ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ని తెలుగులో అంచనా అని అంటాం. ద సేల్స్ ప్రొజెక్షన్ లుక్స్ గుడ్. ద సేల్స్ ప్రొజెక్షన్ లుక్స్ గుడ్. అమ్మకాల అంచనా బాగుంది. దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రొజెక్షన్. దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రొజెక్షన్. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ని తెలుగులో ప్రక్రియ అని అంటాం. యువర్ రిక్వెస్ట్ ఈజ్ అండర్ ప్రాసెసింగ్. యువర్ రిక్వెస్ట్ ఈజ్ అండర్ ప్రాసెసింగ్. మీ విజ్ఞప్తి ప్రాసెసింగ్లో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ డన్ హియర్. ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ డన్ హియర్. ఇక్కడ ఆహార ప్రాసెసింగ్ చేస్తారు. ప్రోగ్రెస్.
ప్రోగ్రెస్ని తెలుగులో పురోగతి అని అంటాం. షీ ఈజ్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్. షీ ఈజ్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్. ఆమె మంచి పురోగతి చూపుతోంది. వి మస్ట్ చెక్ ద ప్రోగ్రెస్. వి మస్ట్ చెక్ ద ప్రోగ్రెస్. మనం పురోగతిని పరిశీలించాలి. ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ని తెలుగులో పురోగమనం అని అంటాం. హీ హ్యాజ్ ఏ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్. హీ హ్యాజ్ ఏ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్. అతనికి పురోగమన ఆలోచన ఉంది. ద కంపెనీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వే. ద కంపెనీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వే. కంపెనీ పురోగమనంగా అభివృద్ధి చెందుతోంది. ప్రాసీడ్స్. ప్రాసీడ్స్ని తెలుగులో ఆదాయం అని అంటాం. ద ప్రాసీడ్స్ విల్ గో టు చారిటీ. ద ప్రాసీడ్స్ విల్ గో టు చారిటీ. వచ్చిన ఆదాయం సేవా కార్యక్రమాలకు వెళుతుంది. హీ డొనేటెడ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద సేల్. హీ డొనేటెడ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద సేల్. అమ్మకపు ఆదాయాన్ని అతడు దానం చేశాడు. వెర్సటైల్. వెర్సటైల్ని తెలుగులో బహుముఖ ప్రతిభ కలిగిన అని అంటాం. షీ ఈజ్ ఏ వెర్సటైల్ యాక్ట్రెస్. షీ ఈజ్ ఏ వెర్సటైల్ యాక్ట్రెస్. ఆమె బహుముఖ ప్రతిభ కలిగిన నటి. దిస్ టూల్ ఈజ్ వెరీ వెర్సటైల్. దిస్ టూల్ ఈజ్ వెరీ వెర్సటైల్. ఈ సాధనం చాలా బహుముఖంగా ఉపయోగపడుతుంది. డ్యూరబుల్. డ్యూరబుల్ని తెలుగులో నిలకడగా ఉండే అని అంటాం. దిస్ బ్యాగ్ ఈజ్ వెరీ డ్యూరబుల్. దిస్ బ్యాగ్ ఈజ్ వెరీ డ్యూరబుల్. ఈ బ్యాగ్ చాలా నిలకడగా ఉంటుంది. డ్యూరబుల్ ప్రొడక్ట్స్ లాస్ట్ ఫర్ మెనీ ఇయర్స్. డ్యూరబుల్ ప్రొడక్ట్స్ లాస్ట్ ఫర్ మెనీ ఇయర్స్. నిలకడగా ఉండే వస్తువులు చాలా సంవత్సరాలు ఉంటాయి. స్టాల్. స్టాల్ని తెలుగులో అక్కడే ఆగిపోవడం లేదా స్టాల్ అని అంటాం. ద కార్ స్టాల్డ్ సడన్లీ. ద కార్ స్టాల్డ్ సడన్లీ. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. హీ బాట్ ఫుడ్ ఫ్రమ్ ద స్టాల్. హీ బాట్ ఫుడ్ ఫ్రమ్ ద స్టాల్. అతను స్టాల్ నుండి భోజనం కొనుగోలు చేశాడు. వర్సటైల్. వర్సటైల్ని తెలుగులో బహుముఖ ప్రతిభ కలిగిన అని అంటాం. షీ ఈజ్ ఏ వర్సటైల్ యాక్ట్రెస్. షీ ఈజ్ ఏ వర్సటైల్ యాక్ట్రెస్. ఆమె బహుముఖ ప్రతిభ కలిగిన నటి. దిస్ టూల్ ఈజ్ వెరీ వర్సటైల్. దిస్ టూల్ ఈజ్ వెరీ వర్సటైల్. ఈ సాధనం చాలా బహుముఖంగా ఉపయోగపడుతుంది. ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ని తెలుగులో లోతైన అని అంటాం. హిజ్ వర్డ్స్ హ్యాడ్ ఏ ప్రొఫౌండ్ మీనింగ్. హిజ్ వర్డ్స్ హ్యాడ్ ఏ ప్రొఫౌండ్ మీనింగ్. అతని మాటల్లో లోతైన అర్థం ఉంది. షీ ఫెల్ట్ ప్రొఫౌండ్ సాడ్నెస్. షీ ఫెల్ట్ ప్రొఫౌండ్ సాడ్నెస్. ఆమె లోతైన దుఃఖాన్ని అనుభవించింది. స్టాన్స్. స్టాన్స్ని తెలుగులో స్థితి లేదా అభిప్రాయం అని అంటాం. హీ చేంజ్డ్ హిజ్ స్టాన్స్. హీ చేంజ్డ్ హిజ్ స్టాన్స్. అతను తన అభిప్రాయం మార్చాడు. హెర్ స్టాన్స్ ఆన్ ద ఇష్యూ ఈజ్ క్లియర్. హెర్ స్టాన్స్ ఆన్ ద ఇష్యూ ఈజ్ క్లియర్. ఆ విషయంపై ఆమె అభిప్రాయం స్పష్టంగా ఉంది. స్పూన్. స్పూన్ని తెలుగులో చెంచా అని అంటాం. బ్రింగ్ ఏ స్పూన్. బ్రింగ్ ఏ స్పూన్. ఒక చెంచా తీసుకురా. షీ ఏట్ విత్ ఏ స్పూన్. షీ ఏట్ విత్ ఏ స్పూన్. ఆమె చెంచాతో తిన్నది. స్టాట్యూ. స్టాట్యూని తెలుగులో
విగ్రహం అని అంటాం. దే బిల్ట్ ఏ స్టాచ్యూ. దే బిల్ట్ ఏ స్టాచ్యూ. వారు ఒక విగ్రహం నిర్మించారు. ద స్టాచ్యూ లుక్స్ బ్యూటిఫుల్. ద స్టాచ్యూ లుక్స్ బ్యూటిఫుల్. ఆ విగ్రహం ఎంతో అందంగా ఉంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.